హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఫుల్ స్క్రీన్లో వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో ఈ స్టైల్లో నేను ఆల్రెడీ ఎలైట్ మోషన్లో క్రియేట్ చేశాను, లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. సో ఇంతవరకు ఆ వీడియో చూడకుంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఐకార్డ్లో కూడా ఉంటుంది. క్లిక్ చేసి అయితే వీడియో చూడండి. ఒకసారి అయితే మీకు డెమో ప్లే చేస్తాను, తర్వాత మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను, అది కూడా కైన్ మాస్టర్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు మ్యూజిక్తో చూడాలనుకుంటే ఇన్స్టాలో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. సో క్లిక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది ఎలైట్ మోషన్లో కాకుండా కైన్ మాస్టర్లో అడుగుతున్నారు, అందుకనే నేను మళ్ళీ కైన్ మాస్టర్లో క్రియేట్ చేసి చూపిస్తాను. మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను, ఎండ్ వరకు అయితే చూడండి, మీకు అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, నేను మీకు ఇచ్చినటువంటి ఫైల్స్ అన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కైన్ మాస్టర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసేసి ఇక్కడ 9:16 తీసేసుకొని ప్రాజెక్ట్ ఏదో కొన్ని నేమ్ ఇచ్చేసి క్రియేట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే, మీకు ఇలాంటి ఇమేజెస్ ఉంటాయి. లాస్ట్ వీడియోలో కూడా మీకు ఇలాంటి ఇమేజ్ సేమ్ అదే ఫైల్స్ ఉంటాయి, కాకపోతే దీంట్లో ఓన్లీ ఒక 2 ఎక్స్ట్రా ఫైల్స్ ఉంటాయి. నేను అవి ఏంటియో ముందు చెప్తాను. అండ్ దీంట్లో కొన్ని షేప్స్ అంటే ఫోటోకి సంబంధించిన కొన్ని ఇమేజెస్ అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను వీడియో ఎండింగ్లో చెప్తాను దాని గురించి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా 2 ఇమేజెస్ ఉంటాయి. మీరు ఒకవేళ మీరు ఒక 1 మినిట్ వరకు క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, దీనిపైన క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోవాలి. అండ్ ఈ ఫస్ట్ ఇమేజ్ కూడా దీనిపైన క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకొని కొంచెం అదొకటి ఇదొకటి సేమ్ ఒకేలా కాకుండా అదొకటి ఇదొకటి ఇలా మీరు సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి లేయర్ పైన క్లిక్ చేస్తున్నాను, తర్వాత ఇక్కడ మీడియా పైన క్లిక్ చేసి వినాయకుని ఫోటో తీసుకున్నాను. సో ఇలా నేను ప్రతిదీ ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మీరు తెలుగులో క్రియేట్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్లో క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సేమ్ నేను మీకు డైరెక్ట్లీ ఈ వినాయక ఇంట్రో ఇచ్చేసి ఇక్కడికి వెళ్ళి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ మీరు ఇది కొంచెం పైకి పెట్టేసుకొని, ముందుగానే పైకి పెట్టేసుకొని ఇంకో ఇమేజ్ అనేది యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఓం గణేశాయ నమః ఒకటి, అండ్ ఇక్కడ ఒక ఇమేజ్ కూడా యాడ్ చేశాను. సో తర్వాత ఏం చేస్తారంటే, ఇక్కడ ఓం శ్రీ గణేశాయ నమః చిన్న కింద పెట్టేసుకోండి. ఓకే, ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ ఇంకోటి మండల ఇమేజ్ వచ్చేసి మొత్తం కూడా బ్యాక్ పంపించేసేయండి. సో ఇక్కడ వెనకాల ఇలా పెట్టేసుకుంటున్నాను. తర్వాత కిందికి స్క్రాల్ డౌన్ చేసేసి బ్లెండింగ్లోకి వెళ్ళండి, స్క్రీన్ పైన ట్యాప్ చేయండి, మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు వీటిని మనం యానిమేషన్ చేసుకుందాం. సో ఎలా చేస్తారంటే చూడండి, వినాయకుని ఫోటో తీసుకొని లెఫ్ట్ సైడ్లో కీ సింబల్ ఆప్షన్ పైన క్లిక్ చేసినాను, లాస్ట్కి వచ్చేసినాను, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేశాను. జస్ట్ స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసి చిన్న పెట్టేసుకుంటున్నాను, కొంచెం మిడిల్లో అదే ప్లేస్లో పెట్టేస్తున్నాను. అండ్ ఇంకొక ఇమేజ్ వచ్చేసి ఈ టెక్స్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసి మళ్ళీ సేమ్ కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాను, లాస్ట్లో ఒకటి, స్టార్టింగ్కి వచ్చేసి చిన్న పెట్టేసి దాని కిందని ఇలా పెట్టేస్తున్నాను. అండ్ ఇంకొకటి పైన మండల సేమ్ అదే విధంగా లాస్ట్కి వచ్చేసి ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసి మళ్ళీ స్టార్టింగ్ చిన్న పెట్టేసి దాని వెనకాల పెట్టేస్తున్నాను. ఒకసారి ప్లే చేద్దాం. ఓకే, ఎక్స్ట్రా అనేది ఒకటి మిస్ అయింది. ఓకే, లాస్ట్కి వచ్చేసి పెద్ద పెట్టేసి ఇలా పెట్టేస్తున్నాను. ప్లే చేద్దాం. చూసినారు కదా, మొత్తం కూడా యానిమేషన్ అయిపోయింది. చాలా సింపుల్గానే అయితే ఉంటుంది. ఓకే, మీరు డెమో చూసుకుంటే క్రియేట్ చేసుకోవడం మాత్రమే. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ మండలా ఉంది కదా, దీన్ని మీరు కొంచెం రొటేట్ యానిమేషన్ కూడా వేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇలా పెట్టేసుకొని సరిపోతుంది. ఓకే, చూడండి మనకి యానిమేట్ అవుతుంది ఈ విధంగా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక పార్టికల్ ఫుటేజ్ కూడా యాడ్ చేద్దాం. సో ఈ విధంగా ఉంటుంది. ఆల్రెడీ మీకు ఇచ్చిన ఫైల్స్లలో ఉంటాయి, ఇంతకుముందుకి ఇచ్చిన ఫైల్స్లలో అన్నిటిని డౌన్లోడ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉంది డిలీట్ చేస్తున్నాను. తర్వాత దీనిపైన క్లిక్ చేసి బ్లెండింగ్లోకి వచ్చేస్తున్నాను. బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ లైట్ అని క్లిక్ చేయండి. ఓకే, లైట్ సరిపోతుంది. దీనిపైన మరొకసారి క్లిక్ చేసి ఇక్కడ క్రాప్లోకి వెళ్ళాలి. క్రాప్లోకి వెళ్ళేసి ఇక్కడ మాస్క్ ఎనేబుల్ చేయండి. చేసిన తర్వాత కింద మనకి ఫెదర్ మొత్తం ఒక 25లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ట్ పైన తీసుకొద్దాం. దీన్ని టెక్స్ట్ పైన తీసుకొచ్చి కొంచెం పెద్ద పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. ఓకే, ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు జస్ట్ ఏం లేదు, ఇక్కడ టెక్స్ట్ ఏదైతే ఉందో ఇన్ యానిమేషన్లో ఫేడ్ పెట్టేసుకొని 1 సెకండ్ వరకు. ఓకేనా, ఫేడ్ అవుట్ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇమేజ్ పైనకి వెళ్దాం. ఇక్కడ ఒక టెక్స్ట్ యాడ్ చేద్దాం. నేను ఆల్రెడీ పిక్సెల్ యాప్లో ఇలాంటి క్రియేట్ చేసుకున్నాను. మీరు కూడా దీనికి సంబంధించిన ఫాంట్స్ అన్నీ కూడా ఉంటాయి. సో మీరైతే క్రియేట్ అయితే చేసుకోండి పిక్సెల్ యాప్లో. ఈ విధంగా నేను టెక్స్ట్ టైటిల్స్ ఎలా ఉన్నాయో సేమ్ చూసుకుంటూ ఇదే విధంగా క్రియేట్ చేసుకోండి. దీనికి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఓకేనా,
సో దీన్ని కూడా యానిమేట్ చేద్దాం. జస్ట్ ఏం లేదు, దీనిపైన క్లిక్ చేస్తున్నాను, ఎండ్ వరకు వచ్చేస్తున్నాను. కీ సింబల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకు ఆల్రెడీ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడ కీ ఫ్రేమ్ ఇచ్చేసాను. స్టార్టింగ్కి వచ్చేసి చిన్న కొంచెం పెట్టేసుకొని మిడిల్లో పెట్టేస్తున్నాను. అండ్ అదే విధంగానే ఇన్ యానిమేషన్ ఫేడ్ ఇచ్చేసాను. ఓకే, సో కొంచెం స్పీడ్ అవుతే మాత్రం కొంచెం మీరు స్లో సెట్టింగ్ చేసుకొని స్లో మోషన్లో చూడవచ్చు అనమాట స్పీడ్ అవుతే. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి నేను కొంచెం స్పీడ్గానే అయితే చెప్తున్నాను. అర్థం కాకపోతే రిపీటెడ్గా చూడండి. ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ యానిమేషన్ ఉంది, పార్టికల్ యానిమేషన్. దీన్ని డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకొని దాంట్లో నుండి ఒకదాన్ని తీసుకొని దీని కింద పెట్టేసుకోండి. చూద్దాం, ఇక్కడికి వెళ్ళి కింద ఉంది కదా, దీన్ని తీసుకొచ్చి పైకి పెట్టేద్దాం. ఇలా ఒకసారి ప్లే చేద్దాం ఇక్కడ కూడా. సో ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు మనం. ఓకేనా, మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో 97% వరకు పర్ఫెక్ట్ వస్తుంది. సో ఇంతవరకు అయితే బాగానే ఉంది. ఇంకా ఫోటోతో క్రియేట్ చేయాలనుకుంటున్నారు మీరు. ఓకేనా, అండ్ ఇంకొకటి, ఇలాంటి కొన్ని టైటిల్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు ఈ టైటిల్ అంటే ఈ టెక్స్ట్ను డూప్లికేట్ చేసుకొని దీంట్లో ఒకదాన్ని పక్కకు పెట్టేసేయండి. పక్క పెట్టేసి దీనిపైన క్లిక్ చేసి పైన రీప్లేస్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, మీరు ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో దాన్ని రీప్లేస్ చేసుకున్నారనుకోండి, మీకు జస్ట్ యానిమేషన్ అదే సెట్ అవుతుంది, రీప్లేస్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం జూమ్ కావాలనుకుంటే లాస్ట్కి వచ్చేసి జూమ్లో పెట్టేసుకోవచ్చు మీరు ఈ విధంగా. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకేనా, ఈ విధంగా. అదే విధంగానే ఒక ఫోటోతోటి క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఫోటోకి సంబంధించిన ఒక టెక్స్ట్. ఓకేనా, సో ఇదే యానిమేషన్ కిందకి పెట్టేస్తున్నాను. ఎండ్లో కూడా ఈ ప్లేస్లోనే పెట్టేస్తున్నాను, ఇక్కడనే యానిమేట్ అవుతాడు. దాంతోపాటుగా ఒక ఇమేజ్ కూడా కావాలి నాకు. లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ ఒక ఇమేజ్ని అయితే క్రియేట్ చేసుకుని పెట్టుకున్నాను పిక్సార్ట్లో. ఈ ఇమేజ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా మీకు చెప్తాను నేను. జస్ట్ ఏం లేదు, దీన్ని ఒక యానిమేషన్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఎండ్ వరకు వచ్చేసేయండి, కొంచెం పెద్ద పెట్టేసుకొని స్టేట్లో పెట్టేసుకోండి ఈ విధంగా. సో ఇక్కడ పెట్టేస్తున్నాను నేను. పెట్టేసి లెఫ్ట్ సైడ్లో కీ సింబల్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్ కాకుండా కొంచెం ముందుకు వచ్చేసి ఇక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇలా క్రాస్లో పెట్టేసుకొని స్టార్టింగ్కి వచ్చేసి ఇలా తిప్పేస్తున్నాను, చిన్న పెట్టేస్తున్నాను. మీకు ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతుంది, కష్టం అనిపిస్తే నేను కైన్మాస్టర్ ప్రీసెట్ కూడా ఇస్తాను. ఓకేనా, సో ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి మనకి ఈ విధంగా యానిమేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలా మీరు నెక్స్ట్ ఇంకో టైటిల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే వీటిని డూప్లికేట్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకొని అండ్ మీరు ఈ వధువు వరుడు ఫోటోలు ఏదైతే ఉందో టెక్స్ట్ ఏదైతే ఉందో వాటిని రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఇది ప్రాసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఇంక్ డ్రాప్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఫుల్ ఫోటో పెట్టుకోవడానికి, అది కూడా ఎలా చేసుకోవాలో చెప్తాను. సో ఒక ఫోటో తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నానంటే దీనిపైన క్లిక్ చేసి పాన్ అండ్ జూమ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫస్ట్ నాకు ఇలా ఉండాలి. ఓకే, ఇలా. సెకండ్ వచ్చేసి జూమ్. ఓకేనా, సో బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన ఒక ఫుటేజ్ అనేది యాడ్ చేద్దాం. లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి సో ఇలా ఉంటుంది ఫుటేజ్. దీన్ని ఏం చేస్తారంటే మీరు జస్ట్ ఇట్లా రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకొని మొత్తం కూడా స్క్రీన్ ఫిట్ చేసేసుకోండి ఈ విధంగా. మీకు కావాల్సినంత జూమ్ చేసుకొని జస్ట్ ఏం లేదు, ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి లైట్ అని తీసేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూస్తే మీకు ఫోటో మొత్తం కూడా సెట్ అయిపోతుంది అనమాట ఈ విధంగా. ఓకేనా, ఇలా మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా మొత్తం ఎడిట్ చేసుకున్న తర్వాత లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. చూడండి మీకు ఇలాంటి ఇమేజ్ ఉంటుంది. దీన్ని యాడ్ చేసుకొని ఇక్కడ స్క్రీన్ ఫిట్ చేసుకొని తర్వాత వీడియో ఎంతవరకు అయితే క్రియేట్ చేశారో అంతవరకు డ్రాగ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, సో చూసారు కదా మొత్తం కూడా ఈ విధంగా పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి మీరు. ఓకే, అండ్ ఫైనల్గా లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. మీకు ఇలాంటి ఫుటేజ్ ఉంటుంది. ఓకే, దీన్ని కూడా స్క్రీన్ ఫిట్ చేసేసి బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ స్క్రీన్ తీసేసుకోండి సరిపోతుంది. తర్వాత ఫైనల్ స్టెప్ వచ్చేసి మీరు లాస్ట్ టైంలో తీసుకున్నటువంటి పిఎన్జీ ఇమేజ్ని మళ్ళీ ఫ్రంట్కి తీసుకురండి. ఓకే, అండ్ ఇది మనకి 22 సెకండ్స్ వరకు మాత్రమే ఉంటుంది. దీన్ని మీరు డూప్లికేట్ చేసుకుంటూ మీరు ఎంతవరకు క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో అంతవరకు ఇక్కడ డ్రాగ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఫైనల్గా మొత్తం వీడియో లుక్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే,
సో అండ్ నెక్స్ట్ వచ్చేసి పిక్సార్ట్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తానన్నా కదా. ఇప్పుడు పిక్సార్ట్ అనేది ఓపెన్ చేయండి, మీకు కొంచెం స్పీడ్గానే చెప్తాను. ఇక్కడ పిక్సార్ట్ ఓపెన్ చేసి ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఎడిట్ ఏ ఫోటో పైన క్లిక్ చేయండి. ట్రాన్స్పరెన్సీలో తీసుకోండి బ్యాక్గ్రౌండ్ అనేది. తీసుకున్న తర్వాత ఏ ఫోటోతో అయితే క్రియేట్ చేయాలనుకుంటున్న ఫోటోని ఇక్కడ యాడ్ చేయండి. సో ఒక ఫోటో తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇలా జరుపుతున్నాను చూడండి, ఇక్కడ షేప్ ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. అండ్ మళ్ళీ షేప్లోకి వెళ్ళేసి ఇక్కడ స్టార్ ఆప్షన్ తీసుకోవాలి. తీసేసుకొని ఈ విధంగా ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా ఈ విధంగా సెట్ చేసుకోండి. కొంచెం ఇలా జూమ్ అవుట్ చేసుకొని చూసారు కదా, ఇలా సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత సైడ్కి ఇలా క్లిక్ ఇచ్చేసి మళ్ళీ స్టార్ తీసుకున్నాను. స్టార్ తీసేసుకొని దీనిపైనకి వెళ్ళేసి చిన్న పెట్టేసుకొని, అంటే ముందు తీసుకున్న సైజ్ కన్నా దీన్ని కొంచెం ఇలా పెట్టేసుకొని కొంచెం చిన్నగా పెట్టేసుకుంటున్నాను. సైజ్ అనేది మిడిల్లో పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని ఏం చేస్తున్నానంటే ఇక్కడ పైన మీరు చూసుకోవచ్చు వ్యూ ఎలా ఉందో. సో ఇలా సెట్ చేసుకున్నాను. టిక్ మార్క్ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు దీన్ని ఇలా జూమ్ పెట్టేసుకొని దీనికి ఏమైనా ఇంకా దీనికి ఏమైనా కలర్ కరెక్షన్ చేసుకోవాలని కూడా వేసుకోండి. ఇదే విధంగా పెట్టేసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేశాను. దీన్ని ఈ విధంగా సేవ్ చేసుకోవాలన్నమాట. గ్యాలరీలోకి ఇలా మీకు ఏమేమి ఫొటోస్ కావాలో సేవ్ చేసుకోవాలన్నమాట. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. అండ్ మీకు ఎలైట్ మోషన్లో కావాలనుకుంటే కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఎలైట్ మోషన్లో క్రియేట్ చేశాను. ఓకేనా, థ్యాంక్ యూ.